నమస్తే. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్త తెలుగు వారికి అదేవిధంగా ఎన్టీ రామారావు గారి అభిమానులకు శుభాకాంక్షలు. ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి ఆయన తీవ్రమైనటువంటి చివరాంకంలో ఎన్టీ రామారావు గారి చివరాంకంలో తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసి ఎన్టీ రామారావు గారి మాటల్లోనే విన్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి. అటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇలా మహానాడు ముగింపు వేడుకల లోపల ఎన్టీ రామారావు గారికి జీవితాంత రుణపడి ఉంటా అని చెప్తూ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం ఏదైతే ఉందో అది ఇక చూసి నవ్వాలో ఇడవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే వెన్నుపోటు పొడిచిరో, ఎవరైతే ఎన్టీ రామారావు గారి చివరి దిశలో అతని యొక్క దుఃఖానికి కారకులయ్యారు అటువంటి చంద్రబాబు నాయుడు గారి నోట వింటుంటే అటువంటి మాటలు చాలా బాధాకరంగా అనిపించింది. ఇక ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన హైదరాబాద్లోని అమీర్పేట లోపల ఎన్టీ రామారావు అంటే ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం కోసం, ఒక సామాజిక వర్గం యొక్క ఓట్ల కోసం తప్ప ఎన్టీ రామారావు గారి పట్ల వీళ్ళకి చిత్తశుద్ధినట్టుగా అటువంటి ఎన్టీ రామారావు గారికి నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండరు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి వెంట నడిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడిగా ముద్ర వేసుకున్నాడు. ఇటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఇవాళ అది కాంగ్రెస్ పార్టీ, ఎన్టీ రామారావు గారు జీవితకాలం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క బలుపు అనగదీయడం కోసమే ఆయనకు ఇందిరాగాంధీ గారు చేత అవమానాన్ని గురై వచ్చేసి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఒక కొదమ సింహాలుగా మారిన ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేత ఒక విగ్రహావిష్కరణ జరగడం అనేది ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి ఆత్మకు శోభిస్తుంది. ఈరోజు ఎన్టీ రామారావు గారు నిజంగా బతికుంటే ఇవాళ తీవ్రంగా బాధపడేవారు. ఇటువంటి దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం చేత నా విగ్రహావిష్కరణ ఇది ఓట్ల రాజకీయం కాకపోతుందని. ఎందుకంటే ఒకవైపు వెన్నుపోటుదారుడు చంద్రబాబు, ఆయన శిష్యుడు ఇంకొక వెన్నుపోటుదారుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏ గొడుక్కు కింద ఉంటే ఆ పాట పాడేటువంటి వ్యక్తి. ఇదే ఎన్టీ రామారావు గారి గురించి అమెరికాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడంటే, అత్యంత గర్విష్టి ఎన్టీ రామారావు గారు, అత్యంత అహంకారి, రాముడు భీముడు కృష్ణుడు అనుకున్నాడు, లాస్ట్కు ఆయనను మట్టి కరిపించింది కాంగ్రెస్ పార్టీ అని ఎన్టీ రామారావును కించపరుస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి. అంటే ఎప్పుడు కూడా అంటే ఒకసారి పోగొడతాడు, ఒకసారి తిడతాడు. బలిదేవత అని సోనియామ్మని తిట్టిండు, మళ్ళీ అసే సోనియా గాంధీ గారిని అలా దేవత అంటున్నాడు, తెలంగాణ ఇచ్చినటువంటి మహాతల్లి అని కొనియాడుతున్నాడు. ఈ విధంగా ఒకప్పుడు కేసీఆర్ గారు వెంట నడిచిండి, ఇవాళ కేసీఆర్ గారిని తొలదు. ఇవాళ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణలో కూడా కేసీఆర్ పేరు తలవకుండా ఉండలేకపోయిండు. ఈయన పేరును ఉచ్చరించడానికి, ఎందుకంటే ఈయన అనేటువంటి ఒక చిన్న జీవి కేసీఆర్ గారి ముందు. ఈయన పేరు కూడా తలవడు ఎక్కడ కేసీఆర్ గారు, ఈయన ముఖ్యమంత్రి కానీ ఇంకేదన్నా కానీ కేసీఆర్ గారి పేరును ఇవాళ కూడా ఉటంకించండు కేసీఆర్ గారిని కాదు, కేటీఆర్ గారి పేరును కూడా ఉటంకించండి. ఇది రేవంత్ రెడ్డి గారి స్థాయి, అది కేసీఆర్ గారి స్థాయి. ఎందుకంటే ముగ్గురు మనగాళ్ళు మొత్తం మన తెలుగు రాష్ట్రాల లోపల. ఒకరు ఎన్టీ రామారావు గారు, వైఎస్ఆర్ గారు, కేసీఆర్ గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో తెలుగు రాష్ట్రాల లోపల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తెలుగు రాష్ట్రాలు పీకేసినటువంటి వ్యక్తి, 9 నెలల పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి. ఆ కోవకు చెందిన వాళ్ళే వైఎస్ఆర్ గారు కూడా ఏనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీకి దాసోహం లేదు, ఢిల్లీ నేను చెప్పిన మాట వినాలన్నాడు. కాబట్టి వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్కు అటువంటి గడ్డు పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. తర్వాత అంతటి మొనగాడు కేసీఆర్ గారు. 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండింటిని మెడలు వంచి దేశంలో జాతీయ పార్టీలను దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ జై తెలంగాణ కొట్టించి చివరికి చంద్రబాబు నాయుడు చేత కూడా జై తెలంగాణ కొట్టించి తెలంగాణ తీసుకొచ్చిన మహనీయుడు గొప్ప వ్యక్తి. తెలంగాణ భాషకు, తెలంగాణ యాసకు, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ మొత్తానికి ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తం తెలంగాణ వాదాన్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత తెలంగాణ తీసుకురావడం కాదు, తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో నిలిపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారి, అదేవిధంగా కేసీఆర్ గారి గురువు గారు అయినటువంటి ఎన్టీ రామారావు గారి గొప్పతనం, ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. వీళ్ళను తలవకుండా ఏ నాయకుడు ఉండలేడు. ఇవాళ ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మ క్షోభించింది. ఈ కాంగ్రెస్ పార్టీ దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఆయన విగ్రహావిష్కరణ అనేది సగటు ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేరు. సో ఏదైతేనేమి విగ్రహావిష్కరణ చేశారు. సో మనము ఈ విషయాన్ని
మనం జాగ్రత్తగా పరిశీలిస్తే క్రమక్రమంగా తెలంగాణ లోపల అస్తిత్వం మీద చంద్రబాబు నాయుడు గారు మోడీతో జతగట్టి రేవంత్ రెడ్డి ద్వారా అస్తిత్వాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. రాబోయే రోజుల్లో జాగ్రత్తగా లేకపోతే తెలంగాణ మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి. ఈ యొక్క త్రయం వల్ల ఎవరెవరు మోడీ, చంద్రబాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం దాపురించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ నడిబొడ్డున ఆంధ్ర పార్టీ జనసేన సైనికులు, వారి సైకుల సమూహం వచ్చేసి ఇలా మన తెలంగాణలో ఉన్నటువంటి విజ్ఞానుల మీద, విధేయుల మీద, అదేవిధంగా జర్నలిస్టుల మీద పిచ్చి కూతలు కూస్తున్నారంటే ఎంత డేర్ చేస్తున్నారో అదేంటి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు కొమ్ము కాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి వల్ల జరుగుతూ ఉంది. లేదంటే మన వాళ్ళు పోయి విజయవాడలో మీటింగ్ పెట్టి అలా మాట్లాడగలుగుతారా? ఇదంతా కూడా మనం ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.